ఫ్రెండ్స్ ఇదైతే ఊరు నుంచి వచ్చే నెక్స్ట్ డే మినీ వ్లాగ్ అండి. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే బొబ్బాస్కాయ ముక్కలు, జాంకాయ, రాగి జావను అయితే తీసుకున్నాము. ఇంకా ఊరు నుంచి వచ్చాక కొంచెం బద్ధకంగానే అనిపిస్తుందండి. అందులోనూ మేము 1 మంత్ ఉండొచ్చాం కాబట్టి ఇంకా బద్ధకంగా అనిపిస్తుంది. అందుకే ఇడ్లీకి కానీ దోశకి కానీ ఇంకా పప్పునైతే నానబెట్టలేదండి నిన్న నైట్. ఈ విధంగా ఫ్రూట్స్ తినేద్దాము అని చెప్పి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే పప్పు మామిడికాయ చేద్దాం అనుకున్నాను, కానీ కొత్త ఆవకాయ పచ్చడికి అయితే ముద్దపప్పు కాంబినేషన్ బాగుంటుందని ఇంకా ముద్దపప్పునైతే చేశాను. ఇప్పుడు ఎలాగో మ్యాంగో సీజన్ కాబట్టి ఇంక ఇంట్లో ఎలాగో మామిడికాయలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా సింపుల్గా ముద్దపప్పు ఆవకాయ తిన్నాక కొద్దిగా పెరుగన్న మామిడికాయతో తినేసాము. ఈ విధంగా ఆఫ్టర్నూన్ లంచ్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంక ఈవినింగ్ స్నాక్స్కి అయితే కొద్దిగా మా పాపకైతే కారం పూస వేసి ఇచ్చాను. ఇంకా నేను కూడా కొద్దిగా కారం పూస ఒక బిస్కెట్ని అయితే తిన్నాను. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే మేము ఎక్కువగా ఫ్రూట్స్ కానీ చపాతీ కానీ తింటాము. ఇంక ఈరోజు అయితే మ్యాంగో మిల్క్ షేక్ చేశాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.